దాదాపు నాకు తెలిసి ముగించుకున్నట్టే లెక్క. ఎందుకు అంటే మార్క్స్ వార్త 2వ అధ్యాయము చివరి వచనాల్లో ఏదైతే మనం చదువుతామో అదే అంశాన్ని గురించి 3వ అధ్యాయం స్టార్టింగ్ లో మరి ప్రస్తావించడం జరిగింది. కనుక మీకు 2వ అధ్యాయంలో ప్రశ్నలు లేకపోతే 3వ అధ్యాయం స్టార్ట్ చేద్దాము. 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం యొక్క ఓవర్ వ్యూ ఒకసారి చూద్దాము. ఏ కార్యాల గురించి అక్కడ మాట్లాడబడింది అంటే, మొదటగా యేసు ఒక ఓచ చేయగలిగినటువంటి వాడిని స్వస్థపరచటము మనం చూస్తాం. అది 1 నుండి 10, 9 వచనాల్లో మనం గమనించవచ్చు. ఆ తర్వాత 10వ వచనం నుంచి ఇంకా అనేక మంది బలహీనత కలిగినటువంటి వారిని ఆయన స్వస్థపరుస్తాడు 10వ వచనంలో. 11వ వచనంలో అపవిత్రాత్మను ఆయన గద్దించగా అవి వెళ్ళిపోవటం మనం చూస్తాం. 13వ వచనంలో నుంచి ఆయన 12 మంది శిష్యుల్ని పూర్తిగా ఎన్నుకొని వారికి కొన్ని ఆ యొక్క పనులు అప్పచెప్తూ పోతున్నట్లుగా మనం గమనించవచ్చు. తర్వాత ఆయన మరి విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి వారికి, అంటే విశ్రాంతి దినాన్ని మీరుతున్నాడని చెప్పి ఆయన మీద నిందమోపుతున్నటువంటి వారికి సమాధానంగా ఆయన చెప్పిన మాటలు మనం చూడబోతున్నాం. ఇప్పుడు మొట్టమొదటిగా ఆయన సమాజ మందిరంలో మరలా ప్రవేశించగా అని ఉన్నది. ఆయనకు వాడికే ఏమై ఉన్నది అని చెప్పి మనం చూసినప్పుడు, సమాజ మందిరంలో ఆయన ప్రతి శనివారమున అంటే సబ్బాత్ దినమున ఆయన ప్రవేశిస్తాడనే విషయం మనకు అర్థమవుతుంది. దానికి బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే సమాజ మందిరము ఎప్పుడు వారు కూడుకుంటారు అంటే ప్రతి సబ్బాత్ దినాన, ప్రతి విశ్రాంతి దినాన. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని వాళ్ళు పరిశుద్ధంగా ఆచరించాలి అనేటువంటి ఒక ఆజ్ఞ వారికి ఇశ్రాయేలుకు ఉన్నది. ఈరోజు ఆ యొక్క చట్టం కూడా మనకు ఉన్నదని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు భ్రమలో, కానీ ఆ చట్టం మనకు లేదు. ఆ యొక్క చట్టం అనేది కేవలం పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలులకు మాత్రమే ఉన్నది అనే విషయం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఓచి చేయగలిగినటువంటి వాడిని స్వస్థపరచడం ప్రారంభిస్తున్నాడో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తుని శోధించాలని, యేసుక్రీస్తుని అనేకమైనటువంటి మరి ప్రశ్నలు వేయాలని చెప్పి ఆయన మీద ఒక వర్గం వారు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. వాస్తవం యేసుక్రీస్తు కాలంలో 3 రకాలైనటువంటి ప్రజలు జీవించేవాళ్ళు ఆ యొక్క సమాజంలో. ఒకరు ఎవరంటే పరిచయులు, రెండో వారు ఎవరంటే శాస్త్రులు, మూడో వారేమో సదుకాయులు. ఈ పరిచయులు, శాస్త్రులు దాదాపు ఒకే తెగకు చెందినటువంటి వాళ్ళు. మళ్ళా గమనించిన వీళ్ళందరూ కూడా యూదులే. ఈ సదుకాయి బ్యాచ్ కూడా యూదులే. వీళ్ళు కాకపోతే అలెగ్జాండ్రియా దేశం అంటే ఆ ప్రాంతంలో సెటిల్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు ఈ యొక్క సదుకాయులు అన్నమాట. కాబట్టి ఈ యొక్క సదుకాయుల యొక్క విశ్వాసం కానీ, సదుకాయుల యొక్క ఆచార విధానం కానీ అది యూదుల యొక్క అంటే పరిచయుల యొక్క విశ్వాసానికి భిన్నంగా ఉంటుంది. ఎందుకు అంటే వారు దేవదూతలను కానీ, ఆత్మలు కానీ, తిరిగి పునరుత్థానాన్ని కానీ నమ్మేటువంటి వారు కాదు వాళ్ళు. ఎవరు? సదుకాయులు. ఈ పరిచయులేమో దేవదూతలు నమ్ముతారు, ఆత్మలు నమ్ముతారు. ఎందుకు అని అంటే వాళ్ళు అక్కడ ఇతర మతాల చేత, ఇతర ఆ యొక్క పాండిత్యుల చేత అభ్యాసం చేయబడిన వారు కాబట్టి ఈ సదుకాయులు దాన్ని నమ్మేటువంటి పరిస్థితులు లేరన్నమాట. కనుక ఇప్పుడు ఈ తెగ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన మీద ఎలాగే నేరం మోపాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు నేరం మోపాలని చూస్తున్నారు వాళ్ళు అంటే, ఎందుకంటే ఆయన విశ్రాంతి దినం ఏమైనా స్వస్థపరుస్తాడేమోనని. విశ్రాంతి దినం అనేది వారు ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నారు. కేవలము అది మరి ఆ యొక్క
దాన్ని పరిశుద్ధంగా ఆచరించాలనేది మాత్రమే అనుకుంటున్నారు. అంటే ఆ యొక్క పరిశుద్ధ దినాన వాళ్ళు ఏం చేయకూడదు అనుకుంటున్నారు, కనీసం తినడానికి కూడా ఏమీ చేయకూడదు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇది అరణ్యంలో ఉన్న పరిస్థితి కాదు. అరణ్యంలో ఉన్న వారికైతే భోజనం ఫ్రీగా వచ్చింది, వాళ్ళు తిన్నారు. కానీ వీళ్ళు ఏం చేయాలా, ఏదో కష్టపడి పని చేసుకుని భోజనం చేయాలి మరి ఆ రోజు. కానీ మరి వీళ్ళు భోజనం చేస్తున్నారని చెప్పి ఏం చేస్తున్నారు, ఆయన మీద ఒకసారి ఆయన శిష్యుల మీద నిందించారు. ఇక్కడ ఏం చేశారు, ఆయన మీద నేరం మోపి మరి ఎలాగైనా ఆయన స్వస్థపరుస్తాడేమో అని చెప్పి సిద్ధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు నాకు ఓట్స్ చేయగలిగినటువంటి వాడిని ప్రభు చూసి, నువ్వు లేచి మధ్యకి రమ్మని చెప్పి అతను మధ్య నిలబెట్టి అతను స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వెంటనే వారి యొక్క తలంపులు ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి 4వ వచనంలో ఏమంటున్నాడు, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని వారిని అడిగాడు. దానికి ఎవరు ఏం సమాధానం చెప్పగలరు? విశ్రాంతి దినం కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, ఒక ప్రాణాన్ని కాపాడటానికి అక్కడ తప్పే ఉంది అసలు. ఏమాత్రం దానికి ఆటంకాలు లేవు. ఏ శాస్త్రం కూడా దాన్ని తప్పని చెప్పదు. ఏ ధర్మశాస్త్రంలో అంటే ఏ యొక్క ఆజ్ఞ కూడా తప్పు, మేలు చేయడం తప్పని చెప్పడానికి కుదరదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆయన మరి ఎలాగైనా ఆయన నిందమోపాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాడు, ఈ యొక్క విశ్రాంతి దినం అనేది దేనికోసం నియమించబడింది అంటాడు. చివరకు ఆ యొక్క మార్క్స్ వార్త 2:27-28 వచ్చిన చదువుతాం. మార్క్స్ వార్త 2:27 నుంచి 28. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. అప్పుడు ఇక్కడ వాస్తవంగా విశ్రాంతి దినం అనేది ఎందుకోసం నియమించబడింది? మనుషుల కోసమా, లేదా మనుషులే విశ్రాంతి దినం కోసం నియమించబడ్డారా? మనుషుల కోసం నియమించబడింది. కాబట్టి దానిలో ఏదైనా మనం న్యాయమైన కార్యం చేస్తే దేవుడు తప్పని చెప్పాడు ఎక్కడన్నా? చెప్పలే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, విశ్రాంతి దినంన ఆయన ఏ పని చేయకూడదు, అంటే ఏ మేలు చేయకూడదు అని చెప్పి కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు, ఒకవేళ మీరు విశ్రాంతి దినమున మేలు చేయడం తప్పని అనుకుంటే కనుక ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. వారిని ఏమడుగుతున్నారు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 10వ వచనం 12వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 10వ వచనంలో, వారు ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినమున ఆలోచన చేస్తుండగా ఆయన వేస్తున్న ప్రశ్న చూడండి. విశ్రాంతి దినమున స్వస్థపరచు న్యాయమా అని ఆయన్ని అడిగినప్పుడు, అందుకు ఆయన, మీలో ఏ మనుషులకైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? కదా, గొర్రె కావచ్చు లేదా పశువు ఏదైనా కావచ్చు, అది గుంటలో పడింది అనుకోండి, దాన్ని మనం పైకి తీయమా? లేదా అది దాహంతో నీళ్ళ కోసం ఎదురు చూస్తుంది అనుకోండి, దాన్ని పట్టుకొని తీసుకుని నీళ్ళ దగ్గర తాపించమా? చేస్తాం కదా. మరి అది ఎలాగ తప్పవుతుంది? అందుకని అంటున్నాడు 12వ వచనంలో, గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున ఏం చేయటం మేలు చేసి ధర్మమే అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ హృదయ కాఠిన్యం చూసి ప్రభు ఏం చేశాడంటే వ్యసనపడ్డాడనే విషయాలు మనం అక్కడ చూడగలం. కావున పరిచర్యలు వెంటనే వెలుగులోకి పోయి ఏం చేయడానికి ప్లాన్ చేశారు, దీన్ని హెరోదీయులతో ఆలోచన చేశారు. మళ్ళీ మనం మూడు వర్గాలే అని చెప్పి చూసాం. ఇంకొక వర్గం కూడా కనపడుతుంది, ఇంకొక వర్గం కూడా ఉంది. ఆ వర్గం ఏంటి? ఇక్కడ హెరోదీయులు ఎవరు అంటే, ఆ దినాల్లో యేసుక్రీస్తు కాలంలో మరి రోమీలు ఇశ్రాయేల్ని పరిపాలన చేశారు కదా, యూదుల్ని పరిపాలన చేసినట్టు వాళ్ళు ఏం చేశారంటే హెరోదుని మరి గవర్నర్గా పెట్టారు. కొన్ని స్థలాల్లో పిలాతుని పెట్టారు.
కాబట్టి ఈ యొక్క హెరోదు వర్గానికి చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే ఆయన సపోర్టర్స్ అన్నమాట. ఆయన వారి దగ్గర పోయి వీళ్ళు ఏం చేశారు, ఆయన ఎలాగైనా సంహరిద్దామా అని చెప్పి ఆయనకి విరోధంగా ఆలోచన చేశారు. అంటే ఈ ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తిని చంపడానికి వీళ్ళకి హక్కులు లేవు, ఎవరికి, యూదులకి. కాబట్టి ఎవరి దగ్గర పోవాల్సి వచ్చింది, వీళ్ళు హెరోదు దగ్గర పోయింది. హెరోదు యొక్క మనుషులు సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి హెరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగ సంహరించమా అని చెప్పి వారు ఆలోచన చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు చేసేటువంటి ప్రతి సత్కార్యానికి ఆటంకమే ఏర్పడుతుంది. కారణం ఏంటి? దేవుడు అంటే వాళ్ళు యేసుక్రీస్తు నిజంగా గ్రహించారా? యేసుక్రీస్తు చేసేటువంటి కార్యాలను వారు నమ్ముతున్నారా? అంటే యేసుక్రీస్తు చేసే కార్యాలు వారు కళ్ళకు కనపడుతున్నాయి, అవి తప్పైన కార్యాలు అని చెప్పి ఎవరు చెప్పజాలరు. ఎందుకంటే పేతురు, యోహానులు కూడా మరి యెరూషలేములో చేసిన కార్యాలను చూసి మరి చేసిన కార్యాలు మరి కాదని చెప్పజాలం. మరి ఎలా వీరిని కంట్రోల్ చేయాలా? జనులందరూ వీరిని వెంబడించిపోతున్నారు కదా, మరి వీరిని ఎలా చేయాలని చెప్పి వారు ఆలోచన చేస్తుంటారు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా చేసే ఈ కార్యాలను చూసి వాళ్ళు ఎందుకు ఈ విధమైనటువంటి ఆలోచనకు వస్తున్నారు అంటే డబ్బు అనమాట, పలుకుబడి. ఈ పలుకుబడి డబ్బు అంతా వెళ్ళిపోతుంది, వాళ్ళ చేయి దాటిపోతుంది. జనమంతా వారిని వదిలిపెట్టి మరి యేసుక్రీస్తుని వెంబడించిపోతున్నారు. అప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? మరి ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మత్స్యశాఖల వాళ్ళ స్థలాల్లో పోయి మత్స్యశాఖలు తప్పు, మీరు అక్కడ పోవద్దు, మీకు రక్షణ లేదని చెప్పి మనం చెప్పామనుకోండి, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? జిల్లందరూ వాళ్ళని వదిలిపెట్టి వస్తుంటే సంతోషంగా మీరు గోండ్లి అని అంటారా? అందరూ. ఎందుకంటే మనం ఏ విధంగానైనా ఇబ్బందుల్లో పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తారు. అదే ఇక్కడ జరుగుతున్నది. యేసుక్రీస్తుని వారు నిందించడానికి గల కారణాలు, యేసుక్రీస్తుని తప్పట్టడానికి గల కారణాలు ఏంటంటే ఆయన జనుల్ని తన వైపు నడిపించుకుంటున్నాడు, జనులు తమ వైపు ఆకర్షించబడుతున్నారు. కారణం దేవుడు వారిని ఆకర్షిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి సబ్బాత్ దినం వీళ్ళు యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాలని తప్పుగా లెక్కిస్తున్నారు. చూడండి, ఈ విధంగా చేస్తున్నందువలన ఆయన ఎలాగైనా సంపాదన చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము. మార్క్స్ వార్త 12వ అధ్యాయం, మత్తయి 12వ అధ్యాయము 9 నుంచి 14 వచ్చిన చదువుదాం. 8 నుంచి అండి, 9 నుంచి అండి. 9 నుంచి. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడు ఒకడు కనబడాను. వారు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతినమున గుంటలో పడినట్ల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతినమున మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చేయి చాపమనెను. వాడు చేయి చాపగా రెండవ దాని వల్ల అది బాగుపడెను. ఈ యొక్క కార్యం జరిగిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే యేసుని ఏ విధంగా అయినా సంహరించాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. ఇక్కడేమో పరిచయులతో వాళ్ళు ఆలోచన చేశారని చెప్పి మనం చూస్తున్నాము, పరిచయులు. అక్కడేమో హెరోదీయులతో వాళ్ళు ఆలోచన చేశారని చెప్పి మనం చూస్తున్నాం. సో ఏ విధంగానేప్పటికీ కూడా యేసుని సంహరించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అనే విషయం మనకి అర్థమవుతున్నది. అయితే ఇక్కడ ఏం కోరుతున్నాడు, ఏం చెప్తున్నాడు అని అంటే 5వ వచనంలో ఆయన ఒక ఉదాహరణ తీసుకొస్తున్నాడు. మనం ఈ యొక్క ఉదాహరణ కూడా చదివాం నాకు తెలిసి. దావీదు అబియాతారు యాజకుడు అయినటువంటి సందర్భంలో దేవుని యొక్క మందిరంలో పోయి ఆ దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క నిబంధన మందసపు రొట్టెలని తాను తనతో ఉన్నటువంటి వారిని భుజించారనే విషయం మనం చదివాం. భుజించిన వారు కూడా మరి దోషులుగా లేదు, వాళ్ళు నిర్దోషులుగానే ఎంచబడ్డారని చెప్పి మెన్షన్ చేస్తున్నాడు. 5వ వచనం ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త
సారీ మత్తయి సువార్త 12వ అధ్యాయము 4-5 వచ్చిన ఒకసారి చూద్దాం. మార్కు మత్తయి 12:4-5 వచనాలలో ఆ యొక్క అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారినైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతిదినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం చదవలేదా? అంటే ఈ ధర్మశాస్త్రంలో మరి దావీదు చేసినటువంటి కార్యం తప్పుగా ఎంచినప్పుడు మరి ఈరోజు నేను చేసినటువంటి యొక్క స్వస్థ కార్యం ఏ విధంగా తప్పు అవుతుంది అనేటువంటి ప్రశ్న ఆయన లేవనెత్తినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి విశ్రాంతి దినం అనేది దేనికోసం? కేవలము మనుషుని యొక్క క్షేమం కోసమే. మనుషులు ఆ దినాన మరి క్షేమం పొందినట్లు వాళ్ళకి మేలుకరమైన కార్యాల కోసమే దేవుడు ఇచ్చాడు తప్ప ఆ దినాన మరి అన్యాయం చేయడం కోసమో లేదా ఇంకేదో దాన్ని మీరినందువలన తప్పవుతుంది అనే దానికోసం ఆయన మరి చెప్పలేదు. కాబట్టి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కూడా మరొక పాయింట్ రేజ్ చేస్తున్నాడు, చూద్దాము. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 వచ్చి చదువుదాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపకూరిన ఎట్ల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన్ని అడుగుగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమింపను అనునవే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇతను నాకు పొదువు ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుకుని అతనితో చెప్పాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్తున్నాడు. దేవుడు కనికరంనే కోరుతున్నాడు కానీ బలిని కోరట్లేదు. కానీ మీరేం చేస్తున్నారు? మీరు బలి గురించి మాట్లాడుతున్నారు, కానీ దేవుడు ఇక్కడ ఒక వ్యక్తిని రక్షించడానికి గురించి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని చూపిస్తున్నాడు. అందుకని ఈ యొక్క పాయింట్ ఆయన రైజ్ చేస్తూ ఏమంటున్నాడు? ఏమంచి ఒక యవన పరిచయుడు వచ్చి ఏమని అడుగుతున్నాడు? నేను నిత్య జీవానికి పోవడానికి ఏ మంచి కార్యం చేయాలి, నిత్య జీవానికి పోవడానికి నేను ఏ మంచి కార్యం చేయాలని చెప్పి ఆయన అడిగినందుకు ఆయన ఆ యొక్క మంచి కార్యాన్ని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివారు ఒక్కరే కదా, ఆ ఒక్కరెవరు? సరైన దేవుడు. అప్పుడు నువ్వు నిత్య జీవానికి పోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఆజ్ఞలను అనుసరించమని చెప్పాను అన్నాడు. అప్పుడు అతను ఏమన్నాడు? అది ఏ ఆజ్ఞ నుంచి చెప్పాను అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, పాత నిబంధనలో ఉన్నటువంటి మరి ఈ యొక్క ఆజ్ఞల్ని చూపించడం జరిగింది, 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల్లో ఏం జరిగింది? 19వ వచనం ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. యేసుక్రీస్తు తన వలె తన పొరుగువారిని ప్రేమించబట్టే కదా ఆ యొక్క ఓసైగలిగినటువంటి వాడి మీద కనికరపడి ఏం చేశాడు? స్వస్థపరిచాడు. కానీ వారు ఏం చేస్తున్నారు? నువ్వు ఆ విధంగా ప్రేమించాల్సినటువంటి అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ యొక్క యవనుడు ఈ విషయాలన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను కదా, అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞని ఇశ్రాయేలు తమ పిల్లలకు బోధిస్తూ ఉంటారు. ఇది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మనకు తెలిసినటువంటి విషయమే. అప్పుడు ఆ యొక్క కార్యాలను బోధిస్తున్నప్పుడు వాళ్ళు దారిలో నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు వాళ్ళు వాటిని వల్లించాల్సినటువంటి అవసరం, అంటే జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కార్యాలు ఇతను చెప్పేసరికి నేను వీటిని చేస్తూనే ఉన్నాను కదా, ఇక నాకేంటి కొదవ అని అంటుంటాడు.
అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నీవు పరిపూర్ణుడవుటకు కోరినట్లయితే నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును అని చెప్పి అన్నాడు. చూడండి, ఇతనికి కావాల్సిందేమో నిత్య జీవమే. ఈ నిత్య జీవం కోసం ఆయన వచ్చాడు. నిత్య జీవం పొందాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉన్నది? నీకు కావాల్సిన, అంటే నీకున్నటువంటి కార్యాలను కొన్ని నువ్వు వదులుకోవాల్సిన అవసరం ఉందని చెప్పంటాడు. ఈ యొక్క యమన ధనవంతులైన పరిచయానికి మరి లూకా సువార్త 19వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మరి జక్కయ్య అనేటువంటి ధనవంతునికి ఏంటి తేడా? జక్కయ్యను చూసి ప్రభు ఏమంటాడు? ఇతను నిజంగా ఇశ్రాయేలు అంటే అబ్రహాం కుమారుడే అని అంటాడు. జక్కయ్య ఏం చేశాడు? ఎప్పుడైతే ప్రభు బోధనను వింటున్నాడో, ప్రభుని విశ్వసించాడు, ప్రభు నేను సంపాదించిన ధనంలో ఏం చేస్తాను, నేను 4వ వంతు పేదలకు ఇస్తున్నాను అన్నాడు. ఎవరి యొద్ద నేను అన్యాయంగా ఏదైనా తీసుకుని ఉంటే నేను వానికి 4 అంతలు ఇస్తానని చెప్పానన్నాడు. అంటే అర్థం ఏంటి? మార్పు ఎవరిదో సరైన మార్పు అక్కడ గుర్తుంది కదా మీకు. జక్కయ్య గురించి 19వ అధ్యాయము లూకా సువార్తలో ఒక్కసారి చదువుదాం. చాలా మంచి లెసన్ దాంట్లో. ఆయన ఎరుకో పట్టణానికి వెళ్తున్న క్రమం ఇది. అక్కడ సుంకపు గుర్తుదారులను ధనవంతుడైన జక్కయ్య అనేటువంటి ఒక పేరు గల వ్యక్తి ఉన్నాడు. ఇతనిలో ఏ విధమైన కోరిక కలిగింది? 3వ వచనం ప్రకారం అంటే యేసు ఎవరో అని చెప్పి చూడగోరాడు. చూడండి, యేసు ఎవరో అని చెప్పి చూడగోరినటువంటి ఇతని యొక్క ఆశ ఎలాంటిదో చూడండి. అతను ఎవరో అని చెప్పి చూడగోరాడే కానీ జనులు గుంపులుగా ఉన్నందువలన అతను ఏం చేయలేకపోయాడు, చూడలేకపోయాడు. కారణం, అతను పుట్టివాడై ఉన్నాడని చెప్పి మనం చూస్తున్నాం. అప్పుడు ఆయనకి యేసు ఆ దారిలో రావడానికి మరి రావణై ఉన్నాడని చెప్పి సంగతి తిరిగి ఆయన ఏం చేశాడు? వెంటనే మేడి చెట్టు ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క ధనవంతులైన జక్కయ్యకి ప్రభువుని చూడాలనే ఒక మంచి ఆశ కలిగినప్పుడు ఆయన ఏం చేశాడంటే పరిగెత్తుకుని పోయి మేడి చెట్టు ఎక్కడం జరిగింది. యేసు కూడా అక్కడ ఉన్నట్టు అనేక మంది జనాన్ని చూడకుండా, అంటే పట్టించుకోకుండా ఎవరి వైపు పోయింది? యేసు యొక్క దృష్టి కూడా ఈ జక్కయ్య వైపు పోయింది. కారణం చూడండి, అక్కడ అతను చూసి 5వ వచనం అంటాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పి అతనితో చెప్పడం జరిగింది. అక్కడ ఆయన్ని వెంబడిస్తున్నటువంటి వాళ్ళు, ఆ గ్రామస్తులు ఎంతమంది ఉంటారు? ఒకరిద్దరే ఉంటారా? ఆయన అక్కడ చెప్పబడింది జనులు ఎక్కువగా ఉన్నందువలన ఆయన చూడడానికి జక్కయ్య వల్ల కాక ఏం చేశాడని చెప్పబడింది, వీడి చెట్టు ఎక్కాడని చెప్పండి. అంటే విస్తారమైన జనమే ఉన్నారా? విస్తారమైన జనం ఉన్నారు. మరి ఆ జనుల మధ్యలో ఎవరిని మాత్రమే ప్రభు చూశాడు? జక్కయ్యని చూశాడు. జక్కయ్య, నువ్వు త్వరగా దిగిరము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందని చెప్పినప్పుడు అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకోవడం జరిగింది. వెంటనే 7వ వచనంలో వాళ్ళు పరిచయులు శాస్త్రులు ఏం కనుక్కున్నారు? ఈయన ఒక పాపి దగ్గర పోయి బస్ ఎడ్నికి వెళ్ళాడని చెప్పి 7వ వచనంలో మళ్ళీ ఆయన మీద వచ్చింది. వాస్తవంగా ఆయన వచ్చిన ఉద్దేశం కూడా ఏంటి? పాపులు పిలవడానికి నేను వచ్చాను కానీ నీతిమంతులు పిలవడానికి నేను రాలేదు అని చెప్పినప్పుడు వాళ్ళు సురుక్కుంటూ ఉన్నారు ఆయన నుంచి. జక్కయ్య విషయానికి వస్తే, జక్కయ్య 8వ వచనంలో ఏం చేశాడు చూడండి, నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇస్తున్నాను. 1. 2, నేను ఎవరి వద్దైనా అన్యాయంగా దేన్నైనా తీసుకున్నట్లయితే నేను అతను 4 అంతలు చెల్లించున్నాను అని చెప్పాను అన్నాడు. చూడండి, ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా ఎదుటి వ్యక్తి దగ్గర దోచుకోవటం అంటే అన్యాయంగా తీసుకున్నట్టుగా తేలితే వాళ్ళు ఎంత చెల్లించాలి? 4 భాగాలు చెల్లించాలి. గుర్తుందా మీకు? బెత్షెబా దగ్గర దావీదు యొక్క సందర్భంలో నాతాను పోయి ఒక సంభవాన్ని ఒక స్టోరీ చెప్తాడు, గుర్తుందా?
ఏం చెప్తాడంటే, ఒకానొక ఊర్లో ఒక ధనవంతుడు ఉంటాడు. అదే ఊర్లో ఒక పేదవాడు ఉంటాడు. పేదవానికి ఒకే ఒక గొర్రె ఉంటుంది. ఆ గొర్రెని ఎంతో అపురూపంగా ఆయన పెంచుకుంటుంటాడు. ఈ ధనవంతుడికి విస్తారమైన మందలు ఉంటాయి. అలాంటప్పుడు ఈ యొక్క ఒక క్రమంలో అంటే ఒకరోజు ఆ ధనవంతుడి ఇంటికి ఒక అతిథి వస్తాడని చెప్పి అక్కడ ఆ స్టోరీలో మనం చూస్తాం. ఆ అతిథి కోసం ఆ ధనవంతుడు ఏం చేస్తాడు? తన మందలో ఉన్నటువంటి వాటిని తీసుకోక ఎవరి దగ్గర నుంచి ఆ యొక్క గొర్రెని తెచ్చుకుంటాడు? ఒక్క పేదవాడు. ఆ పేదవానికి ఉన్నటువంటి ఒకే ఒక గొర్రెని తీసుకొచ్చుకొని మరి దాన్ని సిద్ధం చేసి ఆ యొక్క వచ్చినటువంటి అతిథులకు వడ్డిస్తాడు. దావీదు దాన్ని చూసి ఏమంటాడు? ఒక్కసారి చూద్దాం అక్కడ పోయి 2 సమూయేలు 13వ అధ్యాయము 12వ అధ్యాయం. ఇది మీకు ఈ యొక్క స్టోరీ తెలిసి ఉంటుందని చెప్పే ఉద్దేశంతో నేను మొత్తం చదివలేదు. అప్పుడు దావీదు యొక్క జడ్జిమెంట్ చూడండి, ధర్మశాస్త్ర ప్రకారం 5వ వచనం చూడండి. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు నీయవలెనని నాతానుతో అనెను. అంటే ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి అన్యాయం చేసిన వ్యక్తి, అన్యాయం పొందిన వ్యక్తికి ఏం చేయాలా? 4 అంతలు వాళ్ళకి ఇవ్వాలి. అందుకని జక్కయ్య కూడా ఏమంటాడు? నేను ఎవరి యొద్దనైనను ఏదైనా అన్యాయంగా తీసుకుని ఉంటే 4 అంతలు నేను ఇస్తానని చెప్పానన్నాడు. అంటే ఇది సరైనటువంటి దైవికమైనటువంటి హృదయం. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు అతను చూసి? మరలా పోదాం, లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనంలో, ఇదిగో ప్రభు, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరి ఎదురైనను అన్యాయంగా దేన్నైనా తీసుకున్నట్లయితే అతనికి 4 అంతలు మరలా చెల్లిందని చెప్పినప్పుడు 9వ వచనంలో యేసుక్రీస్తు యొక్క స్పందన చదువుదాము. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే మార్పు పొందాడు ఇతను. కానీ అక్కడ ధనవంతుడు వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి. వచ్చి ఏమన్నాడు? యేసుక్రీస్తు దగ్గరికి 19వ అధ్యాయంలో ధనవంతుడు వచ్చి నేను నిత్య జీవాన్ని పోవాలంటే ఏం చేయాలి అని అడిగాడు. యేసు ఏం చెప్పాడు అతనికి? నీకున్నటువంటి ఆస్తిలన్నీ పేదలకు ఇమ్ము అని అన్నాడు. అతను ఏం చేశాడు? మిగులు ఆస్తి గలవాడు కాబట్టి అతను వ్యసనపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పి చూస్తాం. కానీ ఈ యొక్క ధనవంతుడు తన ఆస్తిని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడా లేదా? ఇష్టపడ్డాడు. ఇతను తన ఆస్తిని పోగొట్టుకొని దేవుని యొక్క రక్షణ పొందడానికి ఇతను సిద్ధపడ్డాడు. కానీ అతనైతే ఆ ఆస్తిని వదిలిపెట్టుకోవడానికి ఇష్టం లేకుండా అతను వెళ్ళిపోయేట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ధర్మశాస్త్రం ఏం బోధిస్తున్నది అనేది పాయింట్. ధర్మశాస్త్రం నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలని అంటుంది. మరి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించే క్రమంలో ఒక పొరుగువాడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, లేదా ఒక పొరుగువాడు మరి ఇంకా ఇబ్బంది పడుతున్నప్పుడు ఏం చేయాలా? ఆకలితో ఉన్నప్పుడు ఏం చేయాలా? వారికి అన్నం పెట్టడం కరెక్టే కదా. లేదా వాళ్ళు పంటచేలలో పడిపోతున్నప్పుడు ఆ యొక్క వెన్నులు తీసుకొని తినడం అనేది న్యాయమే కదా. కానీ వీళ్ళు ఏమంటున్నారు? అది కూడా చేయకూడదు అనేది వీరి యొక్క థీమ్ అనమాట. కాబట్టి ఇప్పుడు మనం మార్కు సువార్త పోదాము, 3వ అధ్యాయము. మార్కు సువార్త 3వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన్ని ఎలాగూ సంహరిద్దామా అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు యేసుక్రీస్తుని వాళ్ళు చంపాలనుకుంటున్నారండి? ఏ చెడ్డ కార్యం చేశాడు యేసుక్రీస్తు? ఒక ఓసేయగలిగినటువంటి వాడిని స్వస్థపరచడం అనేది ఆయన చేసిన జ్ఞానమా? దాంట్లో చెప్తున్నారా?
అంటే లేదు. మరి ఎందుకు వాళ్ళు ఆయన్ని చంపాలని చెప్పి చూస్తున్నారు అంటే, వారు ఆయన యొక్క ఉనికిని గాని, ఆయన యొక్క అధికారాన్ని గాని, ఆయన యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని గాని వారు గ్రహించలేకపోయారు. వాస్తవంగా ఆయనకి ఇచ్చినటువంటి అధికారం ఇచ్చినటువంటి దేవుడిని వారు గ్రహించలేకపోయారు. యేసుక్రీస్తుని వారు అసలు ఎరగలేకపోయారు. కాబట్టి ఆయన్ని ఎలాగైనా సంహరించాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఏం చేశాడు ఆయన? ఆయన తన శిష్యులతో కూడా సముద్రం వద్దకు వెళ్ళి మరి గలిలయ సముద్ర తీరంలో వారికి బోధిస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అప్పుడు అక్కడ అనేక మంది గొప్ప జనసమూహంలో ఆయన్ని వెంబడించారు. 10వ వచనంలో 8వ వచనంలో చూసినట్టయితే అక్కడ నుండి జనులందరూ కూడా ఆయన గొప్ప కార్యాలను చూసి ఏం చేస్తున్నారు? చదువుదాం ఒకసారి 8వ వచనం. మరియు ఆయన ఎన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఐదుమా నుండి, యొర్దాను అవతల నుండి, తూరు సీదోను అనడి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. రైట్. ఆయన చేస్తున్నటువంటి కార్యాలు విన్నటువంటి జనం అందరూ కూడా ఆయా ప్రాంతాల నుంచి వచ్చారని చెప్పి మనం చూస్తున్నాం. ఎక్కడెక్కడి నుంచి వచ్చారంటే, ఒకటి యూదయ నుంచి వచ్చారు, యెరూషలేము నుంచి వచ్చారు, ఇదూమై నుండి వచ్చారు, యొర్దాను నుంచి వచ్చారు, తూరు సీదోను అనేటువంటి పట్టణ ప్రాంతాల నుంచి ఆయన దగ్గరికి గుంపులు గుంపులుగా వచ్చారు. వాస్తవంగా ఆయన పంపబడినటువంటి ఉద్దేశం కూడా ఏంటి? ఏ ప్రాంతాల్లో ఆయన సువార్త ప్రకటించాలా? చూడండి, మత్తయి సువార్త 4:23 చదవండి. మత్తయి సువార్త 4:23లో ఆయన ఏమంటాడంటే, దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటిస్తూ ప్రజల్లోని ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని, స్వస్థపరుస్తూ రోగమును గలిలయ అంతటా స్వస్థపరుస్తూ. సంచరించెను. రైట్. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి విధమైన రోగాన్ని స్వస్థపరచడం, వారికి సువార్తను అందించడమే ఆయన యొక్క మెయిన్ ఉద్దేశమైనది. మరి ఆ ఉద్దేశాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుని ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, లూకా సువార్త 6:17లో చూసినట్టయితే ఆయన వచ్చి ఆ యొక్క మైదానంలో ఉన్నప్పుడు ఈ జనులందరూ కూడా ఆయనకు బోధ వినుటకు, రెండవది రోగములు కుదుర్చుకుంటకు యూదయ దేశం అంతటను, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి మనం చూస్తున్నాం. యేసు యొక్క బోధన అంత అద్భుతంగా ఉన్నందువలన, ఆయన యొక్క బోధనలో అధికారం కూడి ఉన్నందువలన వాళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క బోధన వినడానికి ఆయా ప్రాంతాల నుంచి వారు రావడం జరిగింది. వచ్చినటువంటి వారిలో అనేక మంది అంటే అపవిత్రాత్మల చేత పీడింపబడినట్టు వారు కావచ్చు, రోగముల చేత బాధింపబడుతున్నట్టు వారు కావచ్చు, వారందరూ కూడా మరి స్వస్థపరచబడుతూ ఉన్నారు, ఆయన్ని ముట్టవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాలు అక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు ఈ విధమైనటువంటి కార్యాలు చూసినటువంటి వాళ్ళు ఏ విధంగా మరి భావిస్తారు చెప్పండి? ఇళ్ళందరూ కూడా అటువైపు పోతున్నప్పుడు ప్రజల మధ్యలో యేసుక్రీస్తునికి మద్దతు లభిస్తున్నందువలన వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువగా యేసుక్రీస్తుని దాన్ని నివారించాలని చెప్పి చూస్తారు. ఒకసారి ఆలోచన చేశారు వాళ్ళు. ఎక్కడ చూద్దాము? యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము ఆ యొక్క జనులందరూ కూడా యేసుక్రీస్తుని వెంబడించబోతూ వస్తున్నందువలన వాళ్ళు ఎవరంటే, మనం ఏం చేస్తున్నాము? క్షమించాలి, 20వ అధ్యాయం అనుకుంటాను బహుశా.
అందరూ కూడా ఆయన్ని వెంబడిస్తూ వస్తున్నందువల్ల మనం ఏం చేస్తున్నాం? మనం ఇలాగనే ఊరుకున్నట్లయితే రోమీలు వచ్చి మన దేశాన్ని స్వాధీనం చేసుకుని మనకి ఆ దేశాన్ని కాకుండా చేయబోతున్నారని చెప్పి వాళ్ళు భయపడ్డారు. అంటే ఉద్దేశం ఏంటి అంటే, ఏ విధంగా నేను యేసుక్రీస్తుని నియంత్రించాలి, ఆయన చేసే సత్కార్యాలని వారు ఆటంకపరచాలనే ప్రయత్నాలను వాళ్ళు చేస్తున్నారు. వాస్తవంగా ఆయన చేసే కార్యాలను వారు ఆటంకపరచలేరు, ఆయన చెప్పే స్వార్థను వారు నిర్బంధించలేరు, వాళ్ళు ఏ విషయంలో కూడా ఆయన్ని అడ్డగించలేరు అనే విషయం మనకు తెలుసు. కారణం నేను చెప్పాను చూడండి. ఒకసారి యోహాను పేతురును వాళ్ళు అడ్డగించాలని చూసినప్పుడు ఏమైందో చూద్దాం. అపోస్తల కార్యము 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు పట్టుకొని బంధిస్తారు. బంధించినప్పుడు ఈ యొక్క బంధించి 33వ వచనంలో, అపోస్తల కార్యము 5:33లో 32లో 33లో వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని సంపన్నుద్దేశించగా, అంటే ఎందుకు వీళ్ళు స్వార్థ ప్రకటిస్తున్నారు, వాళ్ళు ఏ అన్యాయం చేయట్లేదు, స్వార్థ ప్రకటిస్తున్నట్లు వాళ్ళని చూసి సంపాదన చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క గమాలియేలు ఏ విధమైన సలహా ఇస్తాడు ఒకసారి 34 నుంచి చదువుదామండి. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడినైన గమాలియేలును ఒక పరిసయుడు మహాసభలో లేచి, ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యుల విషయమై మీరేం చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దోదా లేచి తాను గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడిను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయి ప్రేరేపించను. వాడు కూడా నశించను. వానికి లోబడిన వారందరూ చెదరిపోయేది. కాబట్టి నేను మీతో చెప్పింది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదైనా అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదైనా మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అవుదురు సుమి. చూశారండి, అంటే అపోస్తులు తమకు తాముగానే వచ్చినట్లయితే వారు ఏమవుతారు? వారే నిమిత్తమైపోతారు. ఎలాగూ పైన 2 ఉదాహరణలు చూపించాడు. ఒకడు దూదా అనేటువంటి వాడు వచ్చాడు. వాడు ఏం చేశాడంటే తనతో 400 మందిని బ్యాచ్ తయారు చేసుకొని ప్రజలకు వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. 36వ వచనంలో అతను చంపడ్డాడు, అతను వెంబడించినట్టు వారు చంపడ్డారు. ఎందుకంటే ఇది తన మనుషుల వల్ల కలిగిన కార్యం ఇది. రెండవది, మళ్ళీ అతని తర్వాత యోధా అనేటువంటి వాడు ఒకడు వచ్చాడు. ఇతను కూడా తిరుగుబాటు ప్రేరేపించాడు. ఇతను నశించాడు. అతను లోపడినటువంటి మరి జనులు కూడా నశించిపోయారు, చెదిరిపోయారు. కాబట్టి 38వ వచనంలో ఆలోచన ఏంటి అంటే, ఇది మనుషుల వలన కలిగిన కార్యమైనట్లయితే అది తనంతలో అదే నిర్ధకమైపోతుంది, వ్యర్థమైపోతుంది అనేది పాయింట్. అంటే యేసుక్రీస్తు వచ్చి చేసేటి కార్యాలు అనేవి మనుషుల వలన కలిగిన కార్యములు అయినట్లయితే ఏమవుతాయి? నిర్ధకమైపోతాయి. అది దేవుని వల్ల కలిగిన కార్యం అయితే ఏమన్నాడు? దేవుని వల్ల కలిగిన కార్యమైన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు అవుదురు సుమి అని చెప్పి వాళ్ళకి హెచ్చరించాడు. కాబట్టి ఈ విషయం వాళ్ళు గ్రహించలేకపోయారు. యేసుక్రీస్తు కాలంలో వారు చేస్తున్నటువంటి యేసుక్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి కార్యాలని వారు గ్రహించలేకపోయారు. మనం చేస్తున్న తప్పు, యేసుక్రీస్తు దేవుని ఎదురు చేసినటువంటి వాడు అనే విషయాన్ని వారు నమ్మలేకపోయారు. యేసుక్రీస్తు దేవుని ఎదురు నుంచి వచ్చాడు కాబట్టి ఆ కార్యాలు అనేవి అవి ఎవరు కూడా ఆటంకపరచలేవు అనేటువంటి, పరచబడేటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఈరోజు మనం చదివినటువంటి యొక్క పాఠంలో
యేసుక్రీస్తు విశ్రాంతి దినమున ఓచ చేయగలిగిన వాడిని స్వస్థపరచడము వాళ్ళు వ్యతిరేకించారు. ధర్మశాస్త్రం బోధిస్తుందంటే నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించమని చెప్పబడింది కాబట్టి ఆ యొక్క యేసుక్రీస్తు తన పొరుగువాడిని ఆ రోగిని స్వస్థపరిచి అతనికి మేలు చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ వాళ్ళేమో విశ్రాంతి దినమున మేలు చేయకూడదు అన్నటువంటి విధంగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు విశ్రాంతి నాన్న మీరు చేయొచ్చు అని చెప్పి అనేక ఉదాహరణలు చూపించాడు. కాబట్టి మరి ఈ విశ్రాంతి దినము ఈరోజు మనం ఆచరించవచ్చా అనే అంశానికి వస్తే అది పాత నిబంధనలోని ఒక అంశము, అది సెన్సిటివ్ అనే సబ్జెక్టు. దాన్ని ఈరోజు మనం ఆచరించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈరోజు మన పాఠంలో చదివిన దీంట్లో ఎంతవరకు ఏమైనా మీకు ప్రశ్న ఉన్నట్లయితే మీరు అడగొచ్చు, లేకపోతే దేవుని చిత్తం అయితే మనం మరొక దినాన కంటిన్యూ చేద్దాం. మన సమయం అయిపోయింది. సమయాన్ని సభాధ్యక్షుడి వారికి అప్పగిస్తున్నాను. చాలా సంతోషం. మరి ఇంతవరకు మన